హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ బాయ్స్ 11. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మీ ముందరికి అయితే సరికొత్త వంటకంతో మళ్ళీ వచ్చేసిన. ఈరోజు ఏం చేయబోతున్నామంటే పన్నీర్ కర్రీ చేసుకోవాలని చాలా మందికి ఉంటుంది. ఎట్లా చేయాలో ఏమేమి వేసుకోవాలో అంత స్టెప్ బై స్టెప్ అయితే ఈ వీడియోలో అయితే చెప్తా. వీడియోని అయితే స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడండి. మీకు ఎక్కడ బోర్ కొట్టనివ్వకుండా స్టెప్ టు స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇంకా లేట్ చేయకుండా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గో టు ద న్యూ వీడియో. గైస్, ఇప్పుడు మనకు పన్నీర్లో కావాల్సినవి టమాటోకాయలు, ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయలు. మేమైతే ఇంత క్వాంటిటీతో తీసుకున్నాం. మనకు పన్నీర్ వచ్చేసి 1 ప్యాకెట్ వచ్చేసి 135 రూపీస్ అయితే పడింది. ఇది వచ్చేసి 200 గ్రామ్స్ అయితే ఉంటుంది. చిన్నగా అయితే ఉంది, 200 గ్రామ్స్. ఇప్పుడు ఇవన్నీ కట్ చేసుకున్నాం. గైస్, ఫస్ట్ అయితే మనం పన్నీర్ని అయితే ఫ్రై చేసుకునేకి నీళ్ళలోకి వేసుకుని కడుక్కున్నాం. ఫస్ట్ అయితే ఇప్పుడైతే కడిగేసుకున్నాక నూనెలోకి అయితే వేసుకున్నాం. జాగ్రత్త ఉండాలి గైస్, నూనెలోకి నీళ్ళు ఉన్నప్పుడే కుట్టదు కదా. నూనెలోకి అయితే వేసుకున్నాం, కొంచెం అయితే ఫ్రై చేస్తున్నాం. గైస్, మనం అట్లా ఎంచుకునే దానికి కొంచెం పసుపు, ఇప్పుడు ఉప్పు, ఎవరు తగ్గట్టు అయితే వాళ్ళు వేసుకునే గైస్, ఎక్కువ తక్కువ కాకుండా. అలాగే కారం, ఇది అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే చేసుకోండి, ఎందుకంటే మాడిపోతుంది కాబట్టి. అన్నిటిని అయితే బాగా కలబెట్టుకుందాం. అంతే గైస్, మనకైతే అయిపోయినాయన్నీ. చూడండి, లైట్గా అయితే రోస్ట్ అయినట్టు మాదిరి చేసుకోవాలి. అప్పుడు మనకి టేస్ట్ అయితే బాగా కుదురుతుంది. ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాం. గైస్, మనమైతే ఇవన్నీ ఫ్రై చేసుకున్నాక తీసేసాం. ఇప్పుడు అదే నూనెకి ఇప్పుడు మనం కోసి పెట్టుకున్నాం కదా, అవన్నీ అయితే వేసుకోవాలి. ఫస్ట్ అయితే పచ్చిమిరపకాయలు అయితే వేసేస్తాను. పచ్చిమిరపకాయలు వేసినాక ఎర్రగడ్డలు అయితే వేస్తున్నాం. అయితే కొంచెం ఫ్రై అయితే కానిద్దాం. వేసి ఇప్పుడైతే మనకు ఫ్రై అయితే అయిపోయినాయి. కొంచెం ఫ్రై అయినాక ఇప్పుడు టమాటోలు అయితే వేసుకొస్తున్నాం. దీన్ని అయితే కొంచెం వదిలిపెట్టిద్దాం.
ఫ్రై చేసుకుంటా, అప్పుడప్పుడు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఆ లోపల మనమైతే తెల్లవాయితే అయితే తోల్చుకోవాలా. ఇది కూడా కొంచెం ఫ్లేవర్ని అయితే యాడ్ చేస్తుంది మన కర్రీలోకి. మేమైతే కొన్ని తెల్లవాయలు అయితే తీసుకున్నాం. మీకు ఎక్కువ తినాలనిపిస్తే ఎక్కువ వేసుకోండి. చూసినారు కదా, ఇట్లా వేసినాక తెల్లవాయలు అయితే వేసుకున్నాం. అంటే తెల్లవాయలు వచ్చే టైంలో మనం ఇదైతే కానీ వల్ల తెల్లవాయలు వస్తానే దాంట్లోకి వేసేసుకోవచ్చు. దాని తర్వాత వచ్చేసి శనగిత్తనాలు అయితే వేసుకుంటాను. ఇవన్నీ వేసుకున్నాక ఫ్రై అయితే వేసేసుకున్నాం. కొంచెం ఫ్రై చేసేసుకున్నాక 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ కారం పొడి, కొంచెం చికెన్ మసాలా, కొంచెం గరం మసాలా, కొంచెం పసుపు, కొంచెం మిరియాల పొడి. అన్నీ అయితే వేసేసుకోండి. ఎక్కువ క్వాంటిటీ వేసుకున్నట్టయితే ఎక్కువ వేసుకోండి, తక్కువ క్వాంటిటీ అయితే తక్కువ వేసుకోండి. టేస్ట్ బట్టి మీకు ఎంత సరిపోతుందో అంత అయితే వేసుకోండి. ఇప్పుడైతే మొత్తాన్ని అయితే కలబెట్టేసుకున్నాం. ఆ తర్వాత కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాం. మేమైతే 1/2 టీ స్పూన్ వేసుకుంటున్నాం. అయితే దీన్ని అయితే హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై అయితే వేసేసుకోండి. ఫ్రై చేసేసుకున్నాక స్టవ్ అయితే ఆఫ్ చేసి దీన్ని అయితే వదిలిపెట్టేసుకున్నట్లే. అయితే మేమైతే 5 మినిట్స్ అయితే వేసి పెట్టేసాం. 5 మినిట్స్ అయితే చల్లగా అయిపోయింది. ఇప్పుడైతే మిక్సీ పట్టుకోవాలి దాన్ని మిశ్రమాన్ని అంతా. ఇప్పుడైతే మిక్సీ జార్లోకి అయితే సర్వ్ చేసుకున్నాం. మిక్సీ గిన్నె అయితే పెట్టేసాం. ఇప్పుడైతే వేసేస్తున్నాం. ఇంకా కొంచెం నున్నగా అయితే వేసుకున్నాం. వేసి ఇట్లా నున్నగా అయితే వేసుకోండి. చూసినారు కదా ఎంత నున్నగా అయిపోయిందో. ఇంత నున్నగా వేసుకుంటే మనకు తినేటప్పుడు టేస్ట్ బాగా వస్తుంది. ఇప్పుడైతే తీసేసుకుందాం. మళ్ళీ స్టవ్ అయితే అంటించుకొని కొంచెం ఆయిల్ అయితే పోసుకోవాలా. ఇప్పుడైతే మనం తిరువాత వేసుకోవాలా పోపు దినుసులన్నీ. ఆయిల్ కొంచెం వేడెక్కినాక దాంట్లో కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర, దాని తర్వాత కరివేపాకు అయితే వేసుకోవాలా. ఇప్పుడైతే ఎండుమిరపకాయలు అయితే వేసేసుకున్నాం. వీటన్నిటిని ఫ్రై అయితే చేసేసుకోవాలి. తిరువాత మాదిరి అయితే మనకి ఈ లోపల అన్నం అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకోండి మిశ్రమాన్ని అయితే దీంట్లోకి అయితే పోసేసుకోవాలి. వేసుకొని బాగా అయితే ఫ్రై చేసేసుకోవాలి. మనకి మిశ్రమం ఎంత ఉందో దానికి తగ్గట్టు అయితే వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే వాటర్ యాడ్ చేసేద్దాం. వాటర్ అయితే యాడ్ చేసేసాం. దీన్ని అయితే బాగా ఉడకనీళ్ళండి. ఇది ఎంతవరకు ఉడకనీళ్ళంటే దీంట్లో ఆయిల్ వేసినాం కదా మనం, అదంతా కొంచెం పైకి అయితే వస్తుంది. అంతవరకు అయితే ఉడకనీళ్ళ. మనకైతే ఉడికిపోతుంది. ఇది
మనకి ఇట్లా ఉడుకుతున్నప్పుడు అయితే పన్నీర్ అయితే అప్పుడు ఫ్రై చేసుకున్నాం కదా, అవి అయితే వేసేసుకున్నాం. పన్నీర్ వేసేసుకున్నాక కలబెట్టుకోవడమే. ఇప్పుడే ఒకవేళ మీరు ఉప్పు కారం టేస్ట్ చేసుకొని తక్కువ ఎక్కువ ఉంటే సర్వ్ చేసుకోండి. దీన్ని అయితే ఉడకనిద్దాం. మనమైతే అప్పుడప్పుడు అయితే కలబెట్టుకుంటాం. అలా 5 మినిట్స్కి ఒకసారి అయితే కలబెట్టుకుంటాం. చూసినారు ఏదో ఎప్పుడు ఉడుకుతుందో, మనకు చీజ్ కూడా బాగా మెత్తగా అవుతుంది. గైస్ ఇప్పుడైతే మనకంతా అయిపోయింది. ఇప్పుడైతే లాస్ట్లో కొత్తిమీర అయితే చల్లుకున్నాం. చూసినారు కదా ఎట్లా ఉడుకుతుందో. ఉడికినప్పుడు అయితే కొత్తిమీర అయితే వేసేసుకొని కలబెట్టేసి దించేయడం. మన కూర అయితే అయిపోయింది. అన్నం పెట్టుకొని మెక్కాడమే. రెడీ కావాలట్లే. గైస్ చూసినారు కదా, ఇది వీడియో అయితే ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. మీరు కూడా తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి. మాకైతే టేస్ట్ బాగా వచ్చింది. మీరు కూడా చేసుకొని టేస్ట్ ఎట్లా వచ్చిందో కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.